శ్రీ గురుభ్యో నమః. మన పరమ పూజ్య గురువు అయినటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే మహావతార్ బాబాజీ గారికి, అలాగే మన మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన రంగనాథ్ మాస్టర్ గారికి, అలాగే మా కన్న తల్లిదండ్రులకి, అలాగే మా తోడబుట్టిన వాళ్ళకి, చుట్టుపక్కల వారికి, స్నేహితులకి, అందరికీ కూడా, ఆత్మ బంధువులకి, తర్వాత హోస్ట్ గారు ఇస్తున్న అద్భుతమైన హోస్ట్ గారు ఇస్తున్నటువంటి నాగమణి మేడం గారికి అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నాకు ఒక మంచి అవకాశం కల్పించినటువంటి మహావతార్ ఫౌండేషన్, అది నాకు మంచి అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మహావతార్ బాబాజీ గారి గురించి నేను మొట్టమొదటిసారిగా ఒక్కసారి మా శివాలయంలో చూడడం జరిగిందండి. అయితే ఆయన పేరు అప్పటికి నాకు అంతగా స్పృశించలేదు. నాకు తర్వాత అప్పుడు ఆయన మహావతార్ బాబాజీ అని నాకు మెడిటేషన్లోకి వచ్చాక ఆయన గురించి ఎవరు ఏంటని తెలుసుకోవడం జరిగింది. అయితే నా పేరు సుజిత అండి, నేను అమలాపురం నుండి మాట్లాడుతున్నాను. అయితే ఈ మహావతార్ బాబాజీ గారి ఒక మహాయోగి. ఆయన గురించి చెప్పాలంటే, ఆయన హిమాలయాల్లో ఇప్పటికీ కూడా నివసిస్తున్న ఒక అమర యోగిగా అంటూ ఉంటారు. అయితే ఆయన ఏమి మనకు ఆత్మజ్ఞానాన్ని అందించారు అంటే, క్రియాయోగం అనే ఒక యోగాన్ని, అందరికీ కూడా సిద్ధిని మనకి ప్రపంచానికి పరిచయం చేసింది మహావతార్ బాబాజీ గారికి. అయితే బాబాజీ గారి సందేశం ఏంటంటే, ఎప్పుడు కూడా నిత్య సాధన చేయాలి, అలాగే క్రియ యొక్క యోగాన్ని చేయాలని, అలాగే ప్రేమ శాంతిని కలిగి ఉండాలని, ఇవే ఆత్మని మేల్కొల్పే సాధనాలని చెప్పడం జరిగింది. అయితే ఎవరి మహావతార్ బాబాజీ గారు అని అనుకుంటే గనక, ఆయన మహావతార్ బాబాజీ గారికి ఒక పేరు ఊరు అంటూ లేదు. ఎక్కడ పుట్టారో ఏంటో ఎవరికి కూడా నిశ్చితంగా ఎవరికి తెలియదండి. అయితే ఈయన ఒక సిద్ధ యోగి అనమాట. అయితే ఇప్పటికీ కూడా 24-25 ఏళ్ల యువకుడిగానే కనిపిస్తూ ఉంటారట. అంటే ఈ ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీగా ఉండే ఒక ఇన్స్టేటింగ్ పర్సనాలిటీ మహావతార్ బాబాజీ గురించి తెలుసుకోవడానికి మనకి ఎంతో అద్భుతమైన అదృష్టం చేసుకుని ఉండాలి. అయితే ఎవరి మహావతార్ బాబాజీ అనుకుంటే గనక, ఈయన కలిసిన వాళ్ళందరూ పిలుచుకోనేది ఏం పేరంటే బాబాజీ అని పిలుస్తారు. అయితే ఈయన బాబాజీ గారి గురించి బాగా చెప్పినట్లు ఆధారాలు ఉన్నాయి. ఒక లాహిరి మహాశైలని ఈయన శిష్యులు. అయితే ఈ విషయాలన్నీ కూడా పరమ హంస యోగానంద గారు రచించిన ది ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగా అనే బుక్ ద్వారా అందులో విషయాలన్నీ కూడా ప్రజలకి వెల్లడించడం జరిగింది. అయితే ఈ ఆటోబయోగ్రఫీలో ప్రజలకి ఏం వెల్లడించబడ్డాయి అంటే గనక, ఇందులో బయోగ్రఫీ మోస్ట్ గ్రేట్ బుక్ అనమాట. స్పిరిచువల్లో మనకి ఒక గ్రేట్ బుక్గా చెప్పబడుతుంది ఇందులో. అయితే దీనికి మన ప్రముఖ హీరో గారు అయినటువంటి రజనీకాంత్ గారు, అలాగే మన క్రికెటర్ అయిన విరాట్ కోహ్లీ గారు, అలాంటి వాళ్ళందరూ కూడా ఇన్స్పైర్ అయ్యి ఈ బుక్ని చదివి వాళ్ళని ఇన్స్పైర్ చేసింది అని చెప్పడం జరిగింది. అయితే ఈ బుక్ని లైఫ్లో ఒక్కసారైనా సరే తప్పనిసరిగా అందరూ కూడా చదవలసిన ఒక స్పిరిచువల్ బుక్. అయితే కొంతమంది బాబాజీ అది ఎప్పుడు పుట్టారు అనే దానికి కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క వాదనగా వినిపిస్తూ ఉంటారు. బాబాజీ గారు క్రీస్తు పూర్వం 203 సంవత్సరంలో పుట్టారని, అలాగే ఇంకొకరు 500 సంవత్సరంలో పుట్టారని అంటూ ఉంటారు. అయితే బాబాజీ గారు తమిళనాడులోని ఒక కడలూరు కావేరీ తీరాన ఉండే పరంగిపత్తి అనే కుగ్రామంలో పుట్టారని తెలియజేశారు. అయితే బాబాజీ గారు అసలు పేరు నాగరాజు. ఈయన నంచోత్ర అని ఒక బ్రాహ్మణ కుటుంబంలో శివభక్తులైన వేదాంత అయ్యరు, అలాగే జ్ఞానాంబ దంపతులకు పుట్టారు. అలాగే వేదాంత అయ్యరు ఆ ఊర్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో ఒక పూజారిగా ఉండేవారు. అయితే బాబాజీ బాల్యంలో ఆయన మణి అనే గురుకులంలో చదువుకునేవారు. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి యొక్క కీర్తనలు పాడుతూ ఉండేవారు. అయితే అక్కడ విని ఆయనకి భక్తి కొంచెం బాగా పెరిగింది. అయితే ఆ బాబాజీకి తండ్రితో పాటు
ఆయన పుణ్య కార్యక్రమాలకు కూడా పూజారి కదండి, ఆయనతో పాటు వెళుతూ ఉండేవారు. అయితే ఆయన తల్లి ఇచ్చిన పనిష్మెంట్ ఒక్కసారి ఆయన్ని బాబాజీగా మార్చడానికి కారణభూతురాలు ఎవరంటే వాళ్ళ అమ్మగారు. ఆవిడ ఆయన లైఫ్‌నే టర్నింగ్ చేసిన సంఘటన. ఆవిడ ఏం చేశారంటే ఒకరోజు ఆవిడ ఆ ఊర్లో ఒక ఉత్సవం కోసం, జరగబోయే ఉత్సవం కోసం ఒక పనస పండుని ఆవిడ ఇంట్లో ఉంచుతారు. ఏదో పని మీద బయటికెళ్తారు. ఈలోగా దాచిపెట్టి ఉన్న ఈ పనస పండుని ఈ విషయం తెలియక బాబాజీ గారు ఆకలేసి ఆ పండుని తినేస్తారు. అప్పుడు బయట నుండి వచ్చిన వాళ్ళ అమ్మగారు విషయం తెలిసి బాబాజీగా మూతికి ఆవిడ కోప్పడి బాగా ఆవిడ మూతికి గొడ్డని కట్టేసి ఒక చీకటి గదిలో వేసేస్తారండి ఆయన. అప్పుడు బాబాజీ గారికి ఊపిరి పీల్చడం కొంచెం కష్టమవుతూ ఉంటుంది. కానీ అప్పుడే ఆవిడ బాబాజీ గారికి అదే సమయంలో ఆ బాబాజీ గారికి ఒక శివానుగ్రహం కలిగింది. ఎలా అంటే ఊపిరి పీల్చడం కష్టం కదా అనుకుంటే అది కుంభకం. మనం చూడండి ఊపిరిని మనం కుంభక రేచకాలు చేస్తూ ఉంటాం. ఊపి పట్టి ఆపుతూ ఉంటాం, మళ్ళీ వదులుతూ ఉంటాం, కుంభక రేచకాలు చేస్తూ ఉంటాం కదా. అలా ఆయనకు కుంభకం సిద్ధిస్తుందన్నమాట. అయితే కొంతసేపటికి తల్లిగారు బాబాజీకి ఊపిరి పీల్చడం కష్టంగా ఉంటుంది కదా అని చెప్పి ఆవిడ మూతికి ఉన్న గుడ్డ తీస్తారు. కానీ బాబాజీకి వాళ్ళ అమ్మగారు ఇలా చేశారని ఏమాత్రం ద్వేషం లేకుండా, కోపం కానీ ఏమాత్రం లేకుండా, అంటే తల్లి ప్రేమకు ప్రతిరూపంగానే భావిస్తారనమాట. ఏమాత్రం ఆవిడ మీద కోపం పెంచుకోరు. అలా బాబాజీ గారికి చిన్నతనంలో 5 సంవత్సరాలు వయసులో వారి ఊర్లో ఒక ఉత్సవాలు జరుగుతూ ఉంటాయన్నమాట అండి. అయితే ఆ ఉత్సవాలు జరుగుతూ ఉండగా చూడ్డానికి చుట్టుపక్కల అనేక ప్రాంతాల నుండి ఎంతో మంది జనం వస్తారు కదండి, అలా వచ్చారనమాట. వారితో పాటు అక్కడ చిన్నపిల్లల్ని ఎత్తుకుపోయి ఒక కిడ్నాప్ బ్యాచ్ కూడా వచ్చింది. ఆ ముఠా ఒకటి వస్తుంది అనమాట. వాళ్ళు బాబాజీ గారి నోట్లో గుడ్డలు కుక్కి అక్కడి నుంచి తీసుకుపోయి కలకత్తా తీసుకుపోతారు. అక్కడ బాబాజీ గారికి ఒక ధనిక బ్రాహ్మణుడికి బాగా డబ్బున్న వ్యక్తికి అమ్మేస్తారు. అయితే ఆ ధనిక బ్రాహ్మణుడు ఏమిటంటే ఆయన నిత్య దైవ స్మరణ చేసుకుంటూ ఉంటారనమాట. భజనలు కీర్తనలు చేసేవారనమాట ఆ ధనిక బ్రాహ్మణుడు. క్రమంగా ఈ బాబాజీ గారికి వాటిని నేర్చుకుంటూ ఉండేవారనమాట. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ బాబాజీ గారికి ఆ బ్రాహ్మణుడు నీ ఇష్టం వచ్చినంత ప్రాంతానికి పోయి బ్రతుకు అని ఆయన్ని వదిలేస్తారనమాట. అప్పుడు బాబాజీ గారు సత్యం కోసం అన్వేషణ ప్రారంభిస్తూ ఉంటారు. కలకత్తా నుండి బయటికి వచ్చిన బాబాజీ గారు ఒక సన్యాసి బృందంతో కలిసి ఉత్తర దక్షిణ భారతదేశ యాత్రలు చేస్తారు. అలా కొంతకాలం పాటు తర్వాత రామాయణ మహాభారత ఇతిహాసాలన్నీ కూడా చాలా క్షుణ్ణంగా అవపోసాన పడతారనమాట. అలాగే వేదాలు బాగా ఆయన చదువుతారు. అలాగే ఉపనిషత్తులు చదివి అందులో పరిపూర్ణత సాధించి కొంతమందికి జ్ఞానులతో కలిసి అలాగా జ్ఞానాన్ని సంపాదించుకుంటూ గడుపుతారు. తర్వాత బాబాజీ గారు మళ్ళీ తనకు తెలిసినటువంటి ఏమిటంటే మాటల మార్గాన్ని నిర్దేశిస్తాయి. కానీ కొన్ని ఏంటంటే మార్గాలు వీటన్నిటికీ మాటలకు అతీతమైన మార్గంలో వెళ్ళాలని, అంటే అందుకే సత్యాన్వేషణ దిశగా తన ప్రయాణాన్ని మొదలు పెడతారు. అయితే ఈ క్రమంలో బాబాజీ కొంతమంది యోగుల్ని కలుసుకుంటారండి. తర్వాత బాబాజీకి 11 ఏళ్ల వయసులో భోగనాథుని దర్శనం, కాశీ నుండి కొంతమంది సాధువులతో కలిసి కాలినడకన భారతదేశంలోని దక్షిణ తీరంలో శ్రీలంక ద్వీపానికి దగ్గరగా ఉన్న ధనుష్కోటి అనే ప్రాంతం నుండి అక్కడ నుండి శ్రీలంకలోకి మళ్ళీ పడవలో వెళ్ళి అలాగే ద్వీపానికి ఉత్తరాన ఉన్న పవిత్ర నగరమైన కర్తార్గమాకు కాలినడకన వెళ్తారనమాట. అక్కడ నుండి వెళ్ళడం చాలా కష్టమైన ప్రయాణం అక్కడికి వెళ్ళడం. కానీ బాబాజీకి ఎటువంటి ఇబ్బందులు కలగలేదు. అది కష్టమైన మార్గం అయినప్పటికైనా ఈయన ఒక ఆశయంతో వెళుతూ ఉన్నారు కాబట్టి ఆయనకి బాబాజీ గారికి అంత కష్టమేమి కాలేదు. కానీ బాబాజీకి ఎటువంటి ఇబ్బందులు
కలగకపోయినా సరే ఆయన పూర్వజన్మలో అవతరించిన ప్రదేశం అని తెలిసింది. అంటే అక్కడికి వెళ్ళాలని భావించారనమాట ఆయన. అక్కడ మహాసిద్ధులు కలిగిన ఒక దివ్యమైన క్షేత్రం. ఇంతకు ముందే ఆయనకి అక్కడ సిద్ధిని పొందిన మహాసిద్ధులందరూ కూడా అక్కడ కలిగినటువంటి ఒక దివ్యమైన క్షేత్రం అన్నమాట. అనుకోకుండా ఆయన అక్కడికి వెళ్ళడం జరిగింది. దీన్ని దక్షిణ కైలాసం అని పిలుస్తారు, కైలాసం. అయితే కైలాసం అనేది హిమాలయాల్లో శివుని యొక్క నివాసం. అయితే ఈ రెండిలోనూ కూడా 80.1 డిగ్రీల టెంపరేచర్ ఉంటుంది. కానీ అలాంటి ప్రదేశంలో కుండలిని యోగా అనే ప్రాక్టీసు చేసేవారు అందరూ కూడా కర్తార్గము ఆమె ద్వారా ప్రయాణించాల్సి ఉంటుందన్నమాట. ఈ కర్తార్గమంలో భోగనాథుడు అనే ఒక సిద్ధుడు ఉండేవారు. అయితే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రాన్ని స్థాపించింది కూడా ఈ భోగనాథుడు అనే సిద్ధుడు అనమాట. అయితే ఇక్కడ బాబాజీ గారికి భోగనాథుడిని దర్శనంతో పాటు సుబ్రహ్మణ్యేశ్వరుడి దర్శనం కూడా జరిగింది. అయితే ఆ తర్వాత బాబాజీ భోగనాథుడికి శిష్యుడిగా చేరిపోతారు అక్కడ. ఆ తర్వాత అక్కడ ఆయన సుబ్రహ్మణ్యేశ్వర మంత్రం అలాగే ప్రత్యేక ధ్యాన సాధనలన్నీ కూడా ఈ భోగనాథుడు బాబాజీ గారికి ధ్యాన సాధనలు ఉపదేశిస్తారు. అయితే వీటి యొక్క ప్రభావంతో బాబాజీ గారు ఒక వృక్షం కింద కూర్చుని బాబాజీ 6 నెలల పాటు తీవ్ర కఠోరమైన ధ్యానాన్ని చేస్తారు. ఇలా బాబాజీ సాధనలు చేసే కొద్దీ తాను చదివినటువంటి అనేక గ్రంథాల్లోని సత్యాలను కనిపించడం. అయితే ఈయన చదివే ఆ సాధనలో ఇదివరకు చదివిన గ్రంథాల్లో సత్యాలన్నీ కనిపించడం జరిగింది. అనుభూతి చెందడం జరుగుతుంది. కాబట్టి ఈయనకి కొద్ది కాలానికే బాబాజీ తన భౌతిక శరీర పరిధి నుండి ఈ విశ్వమే తన పరిధి లేని ఒక శరీరం అనుగ్రహిస్తారనమాట. అయితే సాధారణ పరిపక్వతకు చేరుకోగానే బాబాజీకి ఒక సుబ్రహ్మణ్యేశ్వర దర్శనం కలుగుతుంది. ఆయనకి సుబ్రహ్మణ్యుడు బాబాజీకి మృత్యుంజయ తత్వం వరంగా ప్రసాదిస్తారు. ఈ సాధనలో ఎంత అద్భుతమైన యోగం అండి ఆయనకి. అప్పటి బాబాజీకి నిత్య యవ్వనంతో ఉండే సిద్ధిని పొందగలిగారు. అప్పటి నుండి తన గురువు గారి దగ్గరికి వెళ్ళాలనిపించి భోగనాథుడిని స్మరిస్తారనమాట. అప్పుడు ధ్యానంలో ఆ భోగనాథుడు ప్రత్యక్షమవుతారు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు స్వామి అని గురువు గారిని అడుగుతారనమాట బాబాజీ. వెంటనే ఆయన, నీకు సుబ్రహ్మణ్యేశ్వర అనుగ్రహం కలిగింది, కానీ నీకు ఇది సరిపోదు. నీవు జన్మాంతర సంస్కారాన్ని కలిగిన వ్యక్తివి నీవు. అంటే ఆయనకి జననం మరణం ఇలాంటి లేని వ్యక్తివి కాబట్టి ఇంకా నీకు సిద్ధుల్ని అంటే జన్మాంతర సంస్కారాన్ని అంటే ఇక్కడ జన్మ తీసుకున్నారు కదండి, అంటే ఇంకా సిద్ధుల్ని పొందాలి. ఎందుకంటే నీవు గత జన్మ చరిత్రలన్నీ నాకు తెలుసు. కొన్ని కారణాల వల్ల నీవు మానవ జన్మ లభించింది ఈ జన్మలో. అందుకే నీవు కుర్తాలం వెళ్ళి అక్కడ అగస్త్య మహర్షి ధ్యానం చేయి. అక్కడ ఆయన దర్శనం అయ్యే వరకు తపస్సు చేయి. ఆయన నీకు సిద్ధత్వం ఇచ్చేటట్లు నేను చూస్తానని చెప్తారనమాట. అయితే బాబాజీ కుర్తారం చేరుకుని అక్కడ బాబాజీ ఆహారం తీసుకోకుండా నిరాహారంతో కేవలం నీరు మాత్రమే తీసుకుని 48 రోజుల కఠోర దీక్షను చేస్తారనమాట. 48వ రోజున బాబాజీ శరీరం పూర్తిగా పట్టును కోల్పోయింది. అప్పుడు దివ్య కాంతితో కూడిన అగస్త్య మునీశ్వరుని యొక్క దివ్య దర్శనం కలిగింది ఆయనకి. అప్పుడు అగస్త్య ముని బాబాజీని అనుగ్రహిస్తూ క్రియాయోగ రచనల్లో ఉన్న వసీ యోగం అనే అద్భుతమైన ప్రాణాయామ క్రియను ఉపదేశిస్తాడు. ఆ ప్రక్రియ ద్వారా బాబాజీ యోగ సిద్ధత్వాన్ని పొందుతారు. ఆ క్షణం నుండి బాబాజీలో అంతర్గత శక్తి అవగాహన కలుగుతూ వస్తుందన్నమాట. అగస్త్య మహాముని ఈ రోజు నుండి సిద్ధుడివి అవుతావు అని చెప్పి హిమాలయ శ్రేణుల్లో ఉండే బద్రీనాథ్ క్షేత్రానికి వెళ్ళి నువ్వు అక్కడ మహోన్నత సిద్ధిని పొందగలుగుతావు, అక్కడికి వెళ్ళని తెలియజేస్తారు. అయితే బద్రీనాథ్ క్షేత్రం అనేది హిమాలయ శ్రేణుల్లో టిబెట్కి
దక్షిణ దిశలో కొన్ని మైళ్ళ దూరంలో, అంటే 1243 అడుగుల ఎత్తులో ఉంటుందన్నమాట. బాబాజీ గారు ఈ క్షేత్రాన్ని సందర్శించి 18 నెలల పాటు క్రియాయోగా సాధన చేస్తారు. ఈ సాధన ద్వారా మహాబాబాజీ శ్రీ బాబాజీ గారు సౌరభ సమాధి అనే గొప్ప స్థితిని పొందుతారు. బాబాజీ గారి శరీరం అంతా బంగారు వర్ణంలోకి మారిపోయి దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటుంది. ఈ విధంగా క్రియాయోగా సాధనకి కారణమవుతారు. అందుకే బాబాజీని ఫౌండేషన్ ఆఫ్ క్రియా యోగా అని పిలుస్తారు. అంటే క్రియా యోగాకి మనకి ఫౌండర్ ఎవరండి? శ్రీ బాబాజీ గారు, మహావతార్ బాబాజీ గారు. అప్పటి నుండి మహావతార్ బాబాజీ ఇప్పటి వరకు తన భౌతిక శరీరంలోనే ఉన్నారు. తర్వాత మహావతార్ బాబాజీ శిష్యులు అయినటువంటి లాహిరి మహాశైలు మహావతార్ బాబాజీ యొక్క ఏకైక శిష్యులు. ఈయన కాకుండా ఇంకొంతమంది కూడా బాబాజీ ధ్యాన పద్ధతుల్ని ఉపదేశించారు. కానీ వారంతా శిష్యులు గారు, కేవలం అనుచరులు మాత్రమే అని కొంతమంది భావిస్తూ ఉంటారు. అయితే క్రియా యోగా శాస్త్రాన్ని పునరుద్ధరించడానికి లాహిరి మహాశయుడు 1861లో బాబాజీ చేత ఈయన ఎంపిక కాబడ్డారనమాట. మరొక శిష్యుడు, గొప్ప శిష్యుడైనటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ తండ్రి గారైన దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు. ఈయన హిమాలయాల్లో బాబాజీతో పాటు కొంతకాలం గడిపినట్లు ఆయన ప్రకటించారు. అయితే తాను యుక్త వయసులో ఉన్నప్పుడు తన కుమారుడైన రవీంద్రనాథ్ ఠాగూర్ని కూడా బాబాజీతో 3 సంవత్సరాల పాటు బాబాజీతో పాటు నివసించడానికి పంపించారు. అయితే 700 శతాబ్దంలో బాబాజీ గారు ఆది శంకరాచార్యుల వారికి కూడా క్రియాయోగ సాధనలో దీక్ష ఇచ్చి కొన్ని ధ్యాన పద్ధతుల్ని మనకి ఉపదేశించారని తెలియజేయడం జరిగింది. తర్వాత 1868వ సంవత్సరంలో శ్యామాచార్యుననే లాహిర్ వారికి ఈ క్రియాయోగ దీక్షనిచ్చారు బాబాజీ. అయితే ఈ శ్యామాచార్యుని లాహిరి వల్లే బాబాజీ జీవిత చరిత్ర వెలుగులోకి వచ్చిందని తెలియజేస్తూ ఉంటారు. శ్యామాచార్యుని లాహిరి చాలా మంది శిష్యులకు దీక్షించారు. అలా వారి యొక్క ప్రియ శిష్యుడు శ్రీ యుక్తేశ్వర గిరిబాబా. శ్రీ యుక్తేశ్వర గిరిబాబా యొక్క ప్రియ శిష్యుడు మన పరమహంస యోగానంద. ఈయన రచించినటువంటి ఒక యోగి ఆత్మకథ పుస్తకం చాలా ప్రాముఖ్యంగాంచింది. అందరూ కూడా తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం. బాబాజీ గారు ప్రజల దృష్టికి ఈ బుక్ ద్వారానే, ఈ రచనల ద్వారానే రావడం జరిగింది. అయితే 1840వ సంవత్సరంలో మహావతార్ బాబాజీ వీటి నీలకంఠం గారికి కలలో కనిపించి క్రియాయోగా కుండలిని బోధించారు. అయితే 1842వ సంవత్సరంలో ఎస్ఎస్ఏ రామయ్య గారికి కూడా క్రియాయోగా కుండలిని బోధించారు. అయితే మన హీరో గారు అయినటువంటి రజనీకాంత్ గారు కూడా ఈ బుక్ చదివే బాబాజీ గారు ఫాలోవర్గా మారినట్లుగా ప్రకటించారు. అలాగే క్రియాయోగా సాధన చేస్తున్నారు ఇప్పటికీ కూడా. అలాగే చాలా మంది కూడా సినీ యాక్టర్స్, చాలా మంది బాలీవుడ్లో వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు. అయితే చాలా మందికి ఆయన దర్శన భాగ్యం కూడా కలిగింది. అంటే పిలిస్తే పలుకుతా అన్నట్టుగా ఆయన అందరికీ కూడా సమాధానం ఇస్తూ ఉంటారు అనమాట ఇప్పటికీ కూడా. తర్వాత మహావతార్ బాబాజీ గారి సోదరిని మాతాజీ అని పిలుస్తూ ఉంటారు. ఆయనకి ఒక సోదరి కూడా ఉండేవారట. ఈవిడ అందరూ కూడా మాతాజీ అని పిలుస్తూ ఉండేవారు. ఈమె కూడా బాబాజీతో సమానంగా సాధన చేసి యోగిగా మారిందట ఆవిడ కూడా. తర్వాత మహావతారు బాబాజీ శ్రీకృష్ణుని అవతారంగా కూడా పేర్కొంటూ ఉంటారు. అనేక సిద్ధాంతాలన్నీ కూడా పుట్టుకొచ్చాయన్నమాట. అయితే లాహిరి మహాశయుడు తన డైరీలో శ్రీకృష్ణుడు అని రాసుకోవడం జరిగింది. అయితే యోగానంద పరమహంస ఈయన్ను కృష్ణుని స్వరూపంగానే ప్రార్థిస్తూ ఉంటారట. యోగానందుడే కాదు, ఇద్దరు శిష్యులు కూడా శ్రీకృష్ణునిగానే భావిస్తారు. మహావతార్ బాబాజీ ఇప్పటికీ కూడా 24-25 సంవత్సరాల యువకుడిగానే ఉంటారని, కాంతితో, ప్రకాశవంతమైన కాంతితో యువకునిగానే ఉంటారని భావిస్తారట. అలాగే పొడవాటి జుట్టు మరియు పదునైన ముఖ లక్షణాలతో కలిగి ఉండి కనిపిస్తారట. ఆయన పద్మాసనంలో కూర్చున్నప్పుడు 5 అడుగుల పొడవుగా ఉంటారని చెప్తారు. ఆయన ఎక్కువ సమయాన్ని సమాధి స్థితిలోనే గడుపుతారు. మిగిలిన సమయంలో అనుచరులకు
మరియు అలాగే సాధువులకు మార్గనిర్దేశం చేస్తూ ఉంటారట. అలాగే మహావతార్ బాబాజీ కేవ్ గుహ ఇప్పటికీ ఉత్తరాఖండ్లోని ఆల్మోరా జిల్లాలో కుకీ చినా నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి భువనగిరి అనే ప్లేస్లో ఉంది. అయితే ఈ గుహ సాధువులు, గొప్ప వ్యక్తులు ఆ, ఈ గుహను సందర్శించారు. సినీ యాక్టర్స్ కూడా, జూహి చావ్లా ఇలాంటి వాళ్ళు కూడా, రజనీకాంత్ ఇలాంటి వాళ్ళు కూడా వాళ్ళు అక్కడ సందర్శించి అక్కడ దర్శనమిస్తారని వాళ్ళు అక్కడ ధ్యాన ఆ, చేయడానికి వెళ్తూ ఉంటారు. ఈ శివాలిక్ కొండల్లో మహావతార్ బాబాజీ గారు దర్శనమిస్తూ ఉంటారని నమ్ముతూ ఉంటారు. అలాగే మహావతార్ బాబాజీ ఆశ్రమాలు రాణి ఖేడ్ కైలాస్ పర్వతం పైన ఉన్నాయి. అయితే ఇక్కడికి వెళ్ళడం కూడా అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ చివరిగా బాబాజీ గారు పేరును భక్తితో ఉచ్చరిస్తే చాలు, ఆ తక్షణమే బాబాజీ నుండి స్పిరిచువల్గా, ఆధ్యాత్మిక పరంగా ఆయనకి ఆశీర్వాదాలు మనందరికీ అందరం కూడా పొందుతాం అనమాట. ఇది మహావతార్ బాబాజీ ఉనికికి ఉన్నారు అనడానికి నిదర్శనం. ఇంకా మంచి గుహలో ఆయన అలాగే ఉన్నారని ప్రతీతి. ఆయన యొక్క బోధనలు ఆచరిస్తే చాలు. క్రియా యోగా అనగా ఏమిటంటే మనసు, శ్వాస, శరీరం ఈ మూడింటిని సమతుల్యం చేసి ఆధ్యాత్మిక జాగృతిని పెంపొందించేది అని అర్థం. అయితే ఈ క్రియాయోగ లక్ష్యం ఏంటంటే ఆత్మజ్ఞానం. అంటే భగవద్గీతలో కూడా ఈ క్రియాయోగాన్ని కర్మయోగ, ధ్యాన యోగంగా చెప్తారు. అయితే ఇది ఆధునిక యుగంలో మహావతార్ బాబాజీ, లాహిరి మహాశయులు, యోగానంద పరమహంస ద్వారా ప్రపంచానికి ఈ క్రియాయోగ అనేది విస్తరించింది. ఒక యోగి ఆత్మకథలో ప్రధానంగా యోగానంద పరమహంస గారి జీవిత కథ, బాల్యం నుండి యోగ మార్గంలోకి ఎలా వచ్చారు, అలాగే గురువుల కోసం చేసిన అన్వేషణ గురించి, ఆయన గురువు శ్రీ యుక్తేశ్వర గారు, అలాగే లాహిరి మహాశయుల గురించి, అలాగే ధ్యానము, యోగా, క్రియాయోగం గురించి, అలాగే శ్వాసను ఎలా నియంత్రించాలి, క్రియాయోగం ద్వారా ఆత్మోన్నతి ఎలా సాధ్యము, అలాగే అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవాలు, అలాగే సిద్ధులు, యోగ శక్తులు, ఆత్మదర్శనం, ఇవన్నీ కూడా ఈ పుస్తకంలో మనకు లోపలే మనకు ఈ పుస్తకం ద్వారా మనకి లోపలే శాంతి, ఆనందం ఉంటాయని చెప్తూ ఉంటుంది. అయితే ఇదంతా కూడా ఆయన ఎన్నో రకాలుగా మనకి ఉపయోగపడుతూ ఈ బుక్ని రచించినటువంటి పరహంస యోగానంద పుస్తకాన్ని అందరూ కూడా చదవాలని, ఒక్కసారైనా కొన్ని పేజీలైనా మొదలు పెడితే బాగుంటుందని నేను ఆశిస్తూ తెలియజేయడం జరుగుతుంది. అయితే ఇందులో జూమ్ సెషన్లో పాల్గొన్న అందరికీ కూడా నా ప్రణామాలు తెలియజేసుకుంటూ, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అయితే ఒక్కసారి కూడా సార్ అడిగారు, ఓం ప్రకాశం గారు, ఎలా అంటే మీకు ఏమని జరుగుతుంది ధ్యానంలో అని అడిగారు. నాకైతే కొద్దిసేపు ఇంకా లేవాలనిపించలేదు సార్. అంటే ఎక్కువసేపు నాకు కూర్చోగానే నాకు సహస్రాల్లోనే ఎక్కువ ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి ఆజ్ఞలోనే ఉంటుంది. అంటే ఒక్కొక్కటి నేర్చుకోవడం వల్ల, నేను అలా సాధనలోకి ఎక్కువ వెళుతూ ఉండడం వల్ల నాకు 3:30కి ఎక్కువగా నాకు మెలకు వచ్చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో 3:30 కల్లా, 3కి, ఒక్కసారి 2కి, అలా 2:30కి లేచినప్పుడల్లా నేను లేచిన వెంబడే నేను ఈ సాధనే చేసుకుంటూ ఉంటాను. ఆ తర్వాత పడుకున్నా సరే, లేచినా సరే, ఏమన్నా పని చేసుకున్నా సరేను. అయితే నాకు తట్టి లేపుతున్నారేమో గురువులు అనిపిస్తూ ఉంటుందన్నమాట. అది ఈనాడు కాదని 10th క్లాస్ ఆ టైంలోనే నాకు 2 గంటలకు లేవడం అలవాటైంది. ఆ అలవాటు ఇంకా అలాగే చేసుకోవడం జరుగుతుంది. అయితే ఒక్కొక్క చక్రాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ నాకు తెలిసిన తర్వాత, నాకు కొంచెం జ్ఞానం వచ్చిన తర్వాత, చక్రాలు ఏమిటి అనేవి, తర్వాత ఏంటి ఈ లోపల, మన లోపల ఏముంది అని తెలుసుకోవడం చేసినప్పుడు, ఒక్కొక్క చక్రం మీద చేసుకుంటూ వెళ్ళినప్పుడు మనకి అనాహత వరకే
హ్మ్. విశుద్ధం వరకే మనకి ఈ భౌతిక సంబంధించినవి. తర్వాత ఆజ్ఞ నుంచి శాస్త్రం వరకు మనం స్పిరిచువల్‌గా కనెక్ట్ అవుతూ ఉంటాం. ఒక్కొక్కసారి చాలా మంచి మంచివి వస్తూ ఉంటాయి. అంటే కొత్తల్లో చాలా మందికి ఇవన్నీ కూడా ఏమనుకుంటారంటే మొదటిగానే మొదట్లోనే వీళ్ళందరికీ కూడా ఏదో అనుభవాలు కలగాలి. పత్రి సారు నేను చాలా ఇంటర్వ్యూస్‌లో కూడా అప్పుడు ఏంటి అంతమంది అనుభవాలు చెప్తున్నారు. నాకేం అనిపించలేదే అనుకునేదాన్ని. అయితే అనుభవాలు జరిగిపోయిన ముందు జన్మలో మనకి అవసరం లేదు. అంటే అనుభవాల కోసమే, సిద్ధుల కోసమే చేయకుండా, మనం ఒక్కొక్క అనుభవం 1000 రేకుల పెటల్స్ కింద మన శాస్త్రాలలో అవి ఆల్రెడీ ఒక్కొక్కటి, ఒక్కొక్కటి కూడా విచ్చుకుంటూ ఉంటాయి. ఆల్రెడీ ఆ అనుభవాల్ని పొందేసాం కాబట్టి, ఇప్పుడు మనం కూర్చోవాల్సిందేంటంటే ఒక 3 అవర్స్ గాని కంటిన్యూయస్‌గా కూర్చుంటే సరి. లేదంటే ఓ 5 మినిట్స్, 10 మినిట్స్‌గా రోజు రోజుకి మనం ఎంత టైం ఉంటే అంత టైం కూడా ఈ కామ్‌గా కళ్ళు మూసుకొని కూర్చోవడమే చేయవలసిన పని. మనకి సిద్ధులు కావాలి, లేకపోతే సంకల్పాలు కావాలి, ఇంకేంటో కావాలి. ఏమీ లేకుండా అలా కూర్చోవడమే అని తెలుసుకోవడం జరిగిందండి. అప్పుడు ఆ తర్వాత ఇంక నేను సంకల్పాలు గాని, ఇంక ఇవన్నీ మానేసి ఎంతసేపు కూర్చోగలిగితే అంతసేపు ఓన్లీ సాధన, సాధన, సాధన అంతే. అప్పుడు ఒక్కొక్కటిగా నా అంతట నాకు తెలియడం జరుగుతూ ఉందనమాట. అయితే ప్రతిరోజు కొత్తగే మనకి కొన్ని రోజులు చూడండి రాగి చెంబుని తోమకపోతే ఏమవుతది? దాని షైనింగ్ పోతది. మళ్ళా మళ్ళీ తోమాలి. అందుకని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే అది అంత షైనింగ్‌గా కనిపిస్తది, మెరుస్తూ ఉంటది. అలా అనమాట. మనం గూడా ప్రతిరోజు ధ్యాన సాధనలో ఉండడం ద్వారానే మన పాపకర్మలన్నీ తొలగించుకోవడం జరుగుతుంది. అలాగే మన పక్క వాళ్ళ పాపకర్మలు కూడా మనం ఏం చేయగలుగుతామంటే ధ్యానాన్ని బోధించగలుగుతాం అనమాట. ఆ బోధించినప్పుడు పక్కవారికి కూడా మనకి వాళ్ళ కర్మలు కూడా మనం తొలగించడానికి కారణమవుతాం కాబట్టి, మన పాప కర్మలు పోయి, పూర్వజన్మవన్నీ గూడా పోయి, మనకి లైఫ్‌లో ముందుకెళుతూ ఉంటాం కాబట్టి, మనం కూడా పుణ్యం చేసుకుంటూ ఉంటాం. పాపాలన్నీ తొలగించుకుంటూ ఉంటాం అనమాట. ఈ అనుభవాలు కావాలి, లేకపోతే నాకేదో కావాలి ఆశించటం ఇదివరకు ఇంతమందిని చూసి ఏదో కావాలని అనుకున్న ఆశలన్నీ నాకింకిప్పుడు అన్నీ కూడా డిలీట్ అయిపోయి, ఓన్లీ ధ్యాన సాధన ఒక్కటే చేసుకుంటున్నానండి నాకదే. అయితే ఇలాంటివి మనం ఎవరైతే ఈరోజు కొత్తగా జాయిన్ అయ్యారో వాళ్ళందరి కోసం నేను చెప్పేదేంటంటే, ప్రతిరోజు ధ్యాన సాధన చేసుకోండి. మీరు ధ్యానం చెప్పండి. మీకు తెలిసింది ఎంతుంటే అంతే చెప్పండి. ఇదమ్మా ధ్యానం చేసుకోవాలి, ఇలా చేసుకోవాలని చెప్పండి చాలు అంతే. కళ్ళు మూసుకోవడం అలాగే చేతులు వేళల్లో వేళ్ళు పెట్టుకోవడం, కాళ్ళు క్రాస్ చేసుకోవడం, కంఫర్టబుల్‌గా కూర్చోవడం, చక్కగా హ్యాపీగా కూర్చోవడం. మొదటి రోజు బోలెడు ఆలోచనలొస్తాయి. అలా నెమ్మది నెమ్మదిగా కూడా ఆలోచనలు తగ్గిపోయి, మనకి చూడండి ఒక సైకిల్ తొక్కితే ఫస్ట్ ఒక స్కూటర్ నేర్చుకుంటే, ఒక బండి నేర్చుకుంటే మనం ఎలా ఫస్ట్‌లో భయపడతామో, అదే మన సొంతంగా నేర్చుకుని ఒక డేర్ అండ్ డాషింగ్‌గా మనం తర్వాత చాలా చక్కగా నేర్స్తారు. ఒక 4, 5 డేస్ ఎలా పడుతుందో ఇది కూడా సేమ్. మన సాధన చేసే కొద్దీ, చేసే కొద్దీ మనలో కూడా శక్తులన్నీ బయటపడుతూ ఉంటాయి. అయితే ఫస్ట్ మనలో జ్ఞాన దీపాన్ని వెలిగించుకుంటే, ఈ లైటింగ్ ఏమవుతుందండి పక్క వాళ్ళ చుట్టుపక్క వాళ్ళందరికి కూడా కాంతి ప్రకాశిస్తూ ఉంటుంది గదా! అలాగే మనం కూడా మనలో ఆత్మజ్యోతిని వెలిగించుకోవాలి. చూడండి పక్క వాళ్ళు ఎవరైనా సరే మనల్ని ఏదన్నా మాట వాళ్ళు మనం పొగిడారు లేదా తిట్టారని వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఫీల్ అవుతూ ఉంటాం. వాళ్ళు పొగిడితే పొంగిపోవడం, వాళ్ళు ఏమన్నా అంటే మనల్ని చాలా ఫీల్ అవ్వడం అలాంటివి ఉండేవి. కానీ ఇప్పుడు అలా కాదు. మనలోనే ఆనందం ఉంది గదా! ఇంకా బయట వాళ్ళ ప్లస్‌తోను, మైనస్‌తోను వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళు చేయాలి. అంటే ఏది ఏమైనా సరే మనం రోజు ఆనందంగా ఉండాలని ఒక సంకల్పంతోనే లేవాలి. ఏదైనా సరే నేను ధ్యానం ఈరోజు చేసుకుంటాను. అలాగే ఎవరి మీద ఆహ్, జడ్జిమెంట్ చేయకుండా, ఎవరిని ఏమి అనకుండా మనకు మనం చక్కగా కూర్చొని మన ఆనందాన్ని మనమే పొందగలుగుతాం అన్నమాట. ఈ అద్భుతమైన ఆనందాన్ని అందరూ పొందాలని ఈ మహావతార ఫౌండేషన్ ద్వారా రంగనాథ్ మాస్టర్ గారు మనకింత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు ఆహ్, నాకు థ్యాంక్ యూ. అలాగే మీరందరూ కూడా సహకరించి విన్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ.